బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. నాశనానికి ముందు గర్వము నడుస్తుందట. గర్వం నడుస్తుందంటే మన నాశనం వచ్చినట్టే. మన హృదయంలో పుట్టిన గర్వము మన మనసులో నడిచినప్పుడు దాన్ని బట్టి ప్రవర్తిస్తాం. అప్పుడు నాశనము మొదలవుతుంది. ఐగుప్తు ప్రజలందరూ కూడా మరి 430 సంవత్సరాల పాటు దగ్గర వారందరూ కూడా బానిసత్వపు సుంకాన్ని కడుతూ ఐగుప్తు దేశంలో నివాసం చేస్తున్నారు. వారి జీవితం ఎలాంటిదంటే ఇక చాలా దుర్భరమైన జీవితం. ప్రతిరోజు పని చేయాలి, వారి పని లెక్క అప్పచెప్పాలి, సొంతంగా నిర్ణయాలు తీసుకోవటానికి లేదు, స్వేచ్ఛగా బ్రతకడానికి లేదు. ఆ దేశం వదిలి వెళ్ళిపోవాలన్నా అది జరిగే పని కాదు. ఎందుకంటే బానిసలుగా మరి ఐగుప్తు దేశంలో ఉంటున్న ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవునికి ఏం మొర్రపెట్టారు, మాకు స్వేచ్ఛ స్వతంత్రాలు దయచేస్తున్నాయన. పూర్వపు మా పితరుల కాలంలో మా తండ్రి అయిన అబ్రహాముకు మీరు ఇచ్చిన వాగ్దానం, మీరు ఆయనతో మాట్లాడి మరి పరజనుల దగ్గర నీ పిల్లలందరూ కూడా బానిసత్వపు సుంకాన్ని కడతారు, 400 సంవత్సరాల తర్వాత వారికి నేను విడుదల దయచేస్తానని మీరు సెలవిచ్చారు కదా. దయచేసి ఇప్పుడు సమయం వచ్చింది, మమ్మల్ని ఆదరించి విడుదల దయచేయమని వారు ప్రార్థన చేస్తుంటే తన ప్రియ సేవకుడైన మోషే గారిని ఐగుప్తు రాజుల దగ్గరికి దేవుడు పంపించాడు. ఐగుప్తు రాజుల దగ్గర మోషే గారు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో అద్భుతాలు చేసినా ఆ రాజుల మనసులు కఠినమవుచున్నవట. ఏమవుతున్నాయి? కఠినమవుచున్నాయి. ఎవరన్నా మనతో మాట్లాడితే మనం కఠినంగా మాట్లాడకూడదు. కఠినంగా మాట్లాడితే ఎదుటివాని మనస్సు నొప్పించబడితే వాడు కూడా మన మీద తిరగబడతాడు. మృదువైన మాట కోపమును చల్లార్చును. ముక్కోపి యొక్క కోపం అంట ఏం చేస్తుంది? కలహాన్ని రేపుతుందంట. గర్వంతో మాట్లాడిన మాటకి ఎదురువాడి మనసులో దుఃఖం పుట్టి ఏమొస్తుంది? కలహం పుడుతుంది, దెబ్బలాట పుడుతుంది. ఐగుప్తు రాజులు కూడా అదే చేశారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమన్నారు? 3 దినములు ప్రయాణం చేయనంత దూరం వెళ్ళి మా దేవుడైన యెహోవాకు మేము మొక్కి బలులు అర్పించి మరి మేము రావాలనుకుంటున్నాం, దయచేసి మాకు సెలవు ఇమ్మనంటే వెళ్ళటానికి వీల్లేదు, మీరు బానిసలుగానే ఉండాలని ఐగుప్తు రాజు ఫరో వారి సైన్యము ఆ దేశంలో ఉన్న ప్రజలు కూడా మొరాయించి వారి హృదయములు కఠినపరచబడినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేసినప్పటికీ కూడా వారి హృదయము కఠినపరచబడుతూనే ఉందట. ఈ ఐగుప్తు రాజు దగ్గరికి మోషే గారు పోయారు. నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నా ప్రజలందరినీ విడిచిపెట్టకపోతే నీ దేశములో కప్పలు వస్తాయి, వాటి చేత నువ్వు బాధించబడతావని దేవుడి మాటగా ఇదిగో నేను చెప్పి వెళ్తున్నానని మోషే మహాభక్తుడు ఆ ఫరో రాజుకి వివరించినప్పుడు ఫరో హృదయము కఠినపరచబడ్డదట. మాట వినరండి. ఏదన్నా దేవుడు చెప్తే ఆ మాట వింటే మరి హృదయము సదును చేయబడితే అతని జీవితం చక్కగా సంతోషంగా కొనసాగుతుంది. మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే ఏమవుతుంది? కఠినపరచబడితే ఏమవుతుంది? నాశనము మొదలవుతుంది. ఎలాగా? గర్వము మొదలైనప్పుడు, గర్వము హృదయంలో ఉన్నప్పుడు నాశనం మనకంటే ముందు మొదలవుతుంది. మోషే భక్తుడు చెప్పాడు, ఇదిగో నా దేవుడైన యెహోవా చెప్తున్నాడు, ఇదిగో నీ దేశంలో నా ప్రజలందరినీ కూడా పోనివి, వారందరూ వెళ్ళి చక్కగా సంతోషంగా దేవునికి బలులు అర్పించి తిరిగి మొక్కి రావటానికి సెలవిమ్మని అడిగితే నేను ఇవ్వని ఏం చేసుకుంటావో చేసుకోమని ఐగుప్తు రాజు మరి ఇజ్రాయేల్ ప్రజల మీద దేవుడి మీద తిరగబడినప్పుడు దేవుడు ఆ దేశంలోనికి కప్పలు రప్పించాడట. ఆ కప్పలన్నీ కూడా ఎక్కడ చూసినా కప్పలే. రాజుగారి గది నిండా కప్పలే, రాణి గారి గది నిండా కప్పలే, వారి పిల్లల గది నిండా కూడా కప్పలే. ఊళ్ళో ఎక్కడ చూసినా కప్పలే. ఏ ప్రాంతానికి పోయినా, ఏ చెరువుల్లో చూసినా, ఏ కొండల్లో చూసినా, ఏ అన్నం గిన్నెలో చూసినా, ఎక్కడ చూసినప్పటికీ కూడా కప్పలే. ఇంటి పై కప్పుల మీద కప్పలు, రోడ్డు మీద కప్పలు, ఎక్కడికి వెళ్ళటానికి ఎంత మాత్రం వీలు లేకుండా కప్పలు వచ్చి పడ్డాయి.
కప్పలు ఎగురుతాయి కదా, ఎగరవా, ఎగురుతూ ఉంటాయి. ఆ ఎగిరి మీద పడితే చాలా చిరాగ్గా ఉంటుంది. ఆ కప్పలు ఐగుప్తు దేశం అంతా కూడా విస్తరించాయి. ఆ నదుల్లో ఉన్న కప్పలు, ఏట్లో ఉన్న కప్పలు, సరస్సులో ఉన్న కప్పలు అన్నీ కూడా ఎక్కువ వచ్చి ఐగుప్తు రాజు ఇంట్లో వెళ్ళి మొత్తం అందరికీ కూడా చిరాకు తెప్పిస్తుంటే, దేవుడు చేసిన ఆ పనికి ఫరో రాజు గారు తన దేశంలో ఉన్న మంత్రగాళ్ళని, శకునగాళ్ళని తెప్పించాడు. అతనేమనుకున్నాడు, ఈ కప్పలన్నింటికి బదులుగా మేము కప్పలు రప్పించగలుగుతాము, మేము గొప్ప కార్యాలను చేయగలుగుతాము, ఈ కప్పలు అంతా మాయ చేసి నువ్వు రప్పించావు, మేము కూడా మా మంత్రగాళ్ళతో ఇదంతా చేయించగల సమర్థులము అని ఐగుప్తు రాజు గర్వించి ఆ దేశంలోని శకునగాళ్ళని, మంత్రగాళ్ళని పిలిచినప్పుడు వారు కూడా కప్పలను రప్పించారట. కప్పలను అయితే రప్పించారు, అవి ఎలా వెళ్ళిపోతాయో వీళ్ళకి తెలియట్లేదు. ఆ కప్పలు ఈ కప్పలు కూడా ఎక్కువయ్యాయి. దేవునికి స్తోత్రం. ఏమైంది, ఆ కప్పలు ఈ కప్పలు కూడా ఎక్కువైపోయాయి. కొండనాళ్ళకి మందేస్తే ఉన్ననాళ్ళకి ఊడిపోయిందంట. మనం ఏదో చేయాలని ఏదో చేస్తాం, ఏది లేకుండా పోతుంది. దేవుని దగ్గర ఉండేటప్పుడు ఎలాగ ఉండాలి, మనం వినయ విధేయత కలిగి, నమ్రత కలిగి, ప్రేమ కలిగి ఉండాలి. దేవుని మీద ఎప్పుడు వ్యాధ్యం ఆడకూడదు. దేవుడు చెప్పిన పని చేయటానికి ఇష్టపడాలి. దేవుని పనిని ఉల్లంఘించి నువ్వేం చేస్తావో నేను చేసి చూపిస్తానని మనగా దేవుడి కంటే గొప్ప వాళ్ళకి హెచ్చించుకున్నామనుకోండి, కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిపోయింది అన్నట్లుగా ఒక పని పీకపోయి వేరొక పని బీగిన రీతిగా మన బ్రతుకులు ఉంటాయి. మనిషికి విసిగి పుట్టిస్తాయి కప్పలు. ఆ దేశంలో ఎక్కడ పడితే అక్కడ మంచాల మీద కప్పలు కూర్చుంటే కప్పలు, నుంచుంటే కప్పలు, తినే ప్లేట్లలో కప్పలు, కొండల్లో కప్పలు, రోడ్డు మీద వెళ్తుంటే కప్పలు, ఎక్కడ చూసినా కప్పలు. కాలు వేస్తే కాలు కింద కప్ప, ఒళ్ళంతా కప్పలు ఎక్కేస్తున్నాయి, నిలబడట్లేదు, కూర్చొనట్లేదు. అటువంటి సమయంలో మోషే గారిని పిలిపించి ఫరో రాజు అన్నాడు, మరి కప్పలన్నింటిని వెళ్ళగొడితే కనుక మరి నీ ప్రజలందరినీ కూడా నేను విడిచిపెడతాను అని చెప్పాను. అయితే నువ్వు ఎప్పుడు చెప్తే నేను అప్పుడు చేస్తాను ఈ పనిని అన్నప్పుడు మరి మోషే గారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మరి ఫరో రాజు ఏం చేశాడు, ఇజ్రాయేల్ ప్రజలు ఎవరిని కూడా వెళ్ళటానికి మరి ఒప్పుకోకుండా తన మనస్సు మరింత కఠినపరుచుకున్నాడు. దేవుని మాట వినకపోతే, దేవుని మాట ప్రకారం జీవించకపోతే, కఠినపరుచుకుంటే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఇబ్బందులకి గురి చేస్తాడు. ఇప్పుడు మోషేతో చెప్పాను కదా, మోషే ప్రార్థన చేస్తే కప్పలన్నీ వెళ్ళిపోతే ఇంక ఈ మాత్రం దానికి మనం ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను ఎందుకు వదిలిపెట్టాలే, వాళ్ళు ఇక్కడే ఉంటారులే, బానిసలుగా ఉంటారులే అని తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఎందుకు కఠినపరుచుకున్నాడంటే, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు చేసే వెట్టి చాకిరీ ఎక్కువ. వాళ్ళు వెళ్ళిపోతే ఆ దేశంలో చాకిరీ చేసేవాళ్ళు ఉండరు, వాళ్ళకి అన్నం ఉండేవాళ్ళు ఉండరు, ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు ఉండరు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు తయారు చేసిన ఇటుకలతోటి రామసేతు అనే పట్టణాన్ని కూడా కట్టారు. వారు బయలుదేరినప్పుడు కూడా రామసేతు అనే పట్టణం నుంచే బయలుదేరు. వారు సుక్కోతులో ఉండేవారు. ఆ సుక్కోతు అనే ప్రాంతంలో రామసేతు అనే పట్టణాన్ని కట్టారు కాబట్టి ఆ పట్టణం నుంచి కూడా వారు బయలుదేరవచ్చారు. చాకరీ చేసే వ్యక్తులందరూ వెళ్ళిపోతే మాకు రోజు గడవదు, పబ్బం గడవదని ఆ ప్రజలు వెళ్లకుండా ఉండాలని ఐగుప్తు రాజుల యొక్క హృదయము మరింత కఠినపరచుకోవాలి. ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా మనం బంధించకూడదు, బంధించి వారి చేత మనం వెట్టి చాకరీ చేయించుకోకూడదు. ఏ వ్యక్తిని కూడా మనం బంధించి మన చెప్పు కింద పెట్టుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు. అనుకున్నామా, ఆ చెప్పు కింద ఉన్న మనిషి పైకి లేచాడు అనుకోండి, అదే చెప్పు తీసి మళ్ళీ మనల్ని కొట్టిన చోట కొట్టకుండా కొడతాడు. కాబట్టి మనం ఏ మనిషిని కూడా చెప్పు కింద పెట్టుకోవాలి, కాలు కింద తన్ని పెట్టి ఉంచాలి, బంధించి ఉంచాలని అతన్ని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. అతనికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి, ఉండనివ్వాలి. ప్రతి ఒక్కడికి కూడా గౌరవం ఉంది, మర్యాద ఉంది, ఒక్కొక్కడికి ఒక హృదయం ఉంది, ఆ విలువ వాడుకుంది, వాడి విలువ ప్రకారం వాడు జీవిస్తాడు. అందరూ వచ్చి నా కాళ్ళ కింద, నా చెప్పుల కింద ఉండాలి, నేను దేశానికి రాజునంటే అలా కుదురుతుంది. ఎవడ బ్రతకాలో బ్రతుకుతాడు, ఎవడ జీవితం వాడు జీవిస్తాడు, వాడిని జీవించనివ్వాలి. మనం ఏం పెట్టంగా, వాడు బ్రతుకుతున్నప్పుడు 150 కూలిచ్చినంత మాత్రం గొప్ప వాళ్ళమైపోతామా? వాడు పని చేస్తున్నాడు కాబట్టి మనం కూలి ఇస్తున్నాం. ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు కూడా వెళ్ళటానికి వీల్లేదని అతను బంధించి స్వేచ్ఛా స్వతంత్రాలు ఇవ్వకుండా అతను ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఆపు చేస్తున్నప్పుడు మోషే గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ కప్పలన్నీ చచ్చిపోయి కుళ్ళిపోయాయి. కప్ప చచ్చిపోయి కుళ్ళు కంపు కొడితే ఆ కుళ్ళు కంపు ఉండగలుగుతామా? పుట్టిందో ఆలోచించండి. భూమి అంతా కూడా కంపు కొట్టెను అని వ్రాయబడ్డది.
కప్పలు చచ్చిపోయిన తర్వాత వాటిని పోగు వేస్తే ఆ వచ్చే కంపు ఇంత అంతగా చాలా భరించలేంత గొప్ప కంపు వచ్చిందంట. ఆ కంపుని చూసినప్పుడు వీరందరూ కూడా మరి మొరపెడుతున్నారు రాజుకి, అయ్యా రాజుగారు మరి కప్పలన్నీ పోగేశారు, అవి ఎక్కడ పడేలో తెలవలేదు, ఆ కంపు మనం భరించలేనంతగా మరి భూమండలం అంతా వ్యాపించినంత గొప్ప కంపు వస్తుంది అని మొరపెట్టుకున్నారు ప్రజలందరూ కూడా. అయినప్పటికీ కూడా ఫరో రాజు యొక్క హృదయము కఠినపరచబడ్డది. దీని కొంపల్లో ఎలాగుంటుందంటే, దేవుని మాట వినకపోతే కనుక హృదయాన్ని కఠినపరుచుకుంటే ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా కంపు కొడతానే ఉంటాయి కుటుంబాలు. ఎప్పుడు శాంతి సమాధానాలు ఉండవు. అత్తగారికి మాంగారికి పడదు, కోడళ్ళకి కూతురికి పడదు, అలాగే భార్య భర్తలకు పడదు, అలాగే అత్తగారికి కోడళ్ళకి పడదు, అత్తగారికి మాంగారికి పడదు. ఆ కొంప ఎప్పుడు చూసినా దెబ్బట్లే కొడుక్కి అలాగే తల్లిదండ్రులకి పడదు. ఎందుకంటే ఆ కొంప అంతా కూడా కుళ్ళు కంపు కొట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన హృదయాలు కఠినపరుచుకోవటం. హృదయాన్ని కఠినపరుచుకున్న ప్రతి చోట కూడా గర్వము మొదలవుతుంది. గర్వము నాశనానికి నడిపిస్తుంది. దేనికి ఇస్తారు? ఆ కుటుంబములు ఎప్పుడు శాంతి సమాధానాలు ఉండవండి. ఎప్పుడు కూడా శాంతి సమాధానములు ఉండవు. కలహము కలిగిన ఇంట్లో నివసించి కొవ్విన మాంసము తినే కంటే కూడా ఒట్టి ఆకుకూరలు తినటం మేలట. ఆ ఇంట్లో ఎప్పుడు మాంసం ఉంటుందని చెప్పుకుంటే ఏం ప్రయోజనం? ఆ ఇల్లు ఎప్పుడు కూడా మంచి మంచి రుచికల పదార్థాలు ఉంటాయని చెప్పుకుంటే ఏం ప్రయోజనం? కలహం ఉంది, దెబ్బలాట ఉంది. ఆ దెబ్బలాట ఉన్న చోట ఎంత తిన్నా ఏం తిన్నా పేరు ప్రఖ్యాతులే ఉంటాయి. ఏమి సంతోషం ఉంటుంది? ఏం తిన్నా కూడా సంతోషం ఉండదు కదా. కాబట్టి మనము ఆకుకూరలు కలహము లేని ఇంట ఉండి ఆకుకూరలు తినటం ఎంతో మేలు. ఆకుకూరలు చాలా పుష్టినిస్తుంది. తిన్నది కూడా వంట పడుతుంది, తిన్నది కూడా మనసును పడుతుంది, శరీరాన్ని పడుతుంది. కాబట్టి మనస్సు కఠినపరచుకోవటం వల్ల మనం ఏమవుతామండి? దేవునికి దూరం అయిపోతాం. దేవుని మాట వినటానికి ఇష్టపడం. మనస్సు కఠినపరచుకోకూడదు. ఐగుప్తు రాజులు అలాగే మనస్సును కఠినపరుచుకుని మరి ఐగుప్తు ప్రజల్లోంచి ఇశ్రాయేలు ప్రజలను పోనివ్వకుండా వాళ్ళని బంధించి ఉంచినప్పుడు వారి హృదయాలు చెడిపోయాయి. ఆ దేశం అంతా కూడా కంపు కొట్టడము మొదలైందండి. ఐగుప్తు దేశంలోంచి ఇశ్రాయేలు ప్రజలందరూ రావాలంటే ఐగుప్తు దేశంలో ఉన్న రాజు యొక్క మనసు మారాలి. అలాగే మన మనసు కూడా మారాలి. మన మనసు కూడా మార్చకుండా కఠినమైన హృదయం కలిగి ఎప్పుడు కూడా దెబ్బలాడుతూ ఉంటే ఆ ఇల్లు ఇప్పుడు కూడా కంపు కొడుతూనే ఉంటుంది. ఐగుప్తు దేశంలో కప్పలు చచ్చినప్పుడు భూమి అంతా కూడా ఎలా వాసన కొట్టిందో అలాగే శాంతి సమాధానం లేకుండా హృదయ గర్వంతో జీవిస్తే ఆ ఉమ్మడి కుటుంబం కానివ్వండి, విడిపోయిన కుటుంబం కానివ్వండి, మనుషుల మధ్యన సఖ్యత లేకుండా ఎప్పుడు దెబ్బలాట్లో గొడవలతో కంపు కొడుతూ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఆ వాసన వెళ్తూ ఉంటుంది. భలే కొట్టుకుంటున్నారా అనుకుంటారు, భలే తిట్టుకుంటున్నారా అనుకుంటారు, వీళ్ళు మారరా అనుకుంటారు. ఇలా హృదయగర్వం గొప్పది. ఫరో రాజు హృదయం ఎంత గొప్పగా ఉందో, ఎంత కఠినపరచబడ్డదో అంత గొప్ప కీడు కలగజేసే మనసరది ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటారు. ఎందుకంటే వీరి హృదయము గర్వించి చెడిపోయింది. వీరెప్పుడు ఎవరికి కూడా లొంగేటువంటి వారు కాదు, దేవునికి లొంగేవారు కాదు. తమకు తామే మహారాజులు అనుకునేటువంటి వారు, తమకు తామే గొప్పవారు అనుకునేవారు. తమకంటే గొప్పవారు తెలివైన వారు ఎవరూ లేరు అనుకునేటువంటి వారు. ఇటువంటి వారు మారరు. హృదయ గర్వము చేత చెడిపోయిన వారు. వీరు దేవుని వాక్యాన్ని లక్ష్యపెట్టి ఆ దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలు కాదు వీరు. కాబట్టి వీరి కొంప ఎప్పుడు చూసినా కంపు కొడతానే ఉందిరా అని ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు. అందరికంటే కూడా మన హీనమైన దశకి వెళ్ళిపోతాం. అందరికంటే హీనమైన దశలో ఉన్నట్టుగా ఆ కుటుంబం అందరికీ చూపించబడుతుంది. హీనమైన దిశలో ఉన్న కుటుంబంగా అందరూ దాన్ని పరిగణిస్తారు, అందరూ చూస్తారండి. కాబట్టి మన కుటుంబంలో శాంతి సమాధానములు ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంత మేలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన మాట వింటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట ప్రకారం మనం జీవిస్తే మన మధ్యన కంపు కొట్టడానికి వచ్చిన మరి కంపు కొట్టేటువంటి ఆ అనుభవాలు దేవుడు మన నుంచి దూరపరుస్తాడు.